2019 ఎన్నికల ముందు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 పోస్టులు భర్తీ చేయాలి, నేను తప్పకుండా చేస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. గెలిచిన తర్వాత అన్నారు 23,000 పోస్టులు కాదు 18,000 పోస్టులే, మీరు 18,000 పోస్టులు నేను భర్తీ చేస్తాలే అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈయన ఇలా చెబితే బొత్స సత్యనారాయణ గారు 18,000 ఏం లేవు, కేవలం 8,366 పోస్టులు మాత్రమే భర్తీ చేయాలి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. 2024 ఎన్నికలు వీళ్ళు క్లారిటీలు ఇచ్చారు కానీ ఎక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల. 2024లో ఇంకా ఒక 3 నెలల్లో ఎలక్షన్స్ జరుగుతాయి అనే టైంలో ఒక 6,100కి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఎంత భర్తీ చేశారు? గుండు 0. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? 2024 డిఎస్సికి 6,100 ఇచ్చామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. ఇంతకన్నా దారుణం ఎక్కడన్నా ఉంటదా అసలు? ఇంత ఫేక్ ప్రచారాలా? ఆ రోజుకి ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడూ కూడా విద్యార్థులు బాగుపడాలి అని అంటే చదువు అనేది చాలా అవసరం అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈ 16,347తో కలిపి 196,000 ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చింది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే.